నీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలు రానియకుండా చేస్తుంది. అది కనీసం నీకు తెలియడం కూడా తెలియదు. మనం చాలా మంది ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో ఇట్లాంటి కంపెనీలలో ఎక్స్పీరియన్స్ తో వస్తాం. ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసేటప్పుడు మన అఫీషియల్ టైటిల్స్ ఎట్లుంటాయి? సిస్టమ్స్ ఇంజనీర్, అసోసియేట్, అనలిస్ట్, మనకి ఈ పేర్లు పెడతారు. ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్ గా చేసే పని ఏముంటది అంటే ఎస్డిఈ, ఆటోమేషన్ టెస్టింగ్, యూఆట్, ఎస్ఐటి, బ్యాక్ ఎండ్ అండ్ కొన్నిసార్లు డేటా ఇంకా ఎంఎల్ మీద కూడా పనిచేస్తాం. బట్ ఇప్పుడు మన రెజ్యూమేల టైటిల్ చూస్తే ఎవరికేం అర్థం కానట్టు ఉంటాయి. మస్తు మంది రెజ్యూమేలల్లో సిస్టమ్స్ ఇంజనీర్ అట్ ఇన్ఫోసిస్ అని పెట్టి కింద బుల్లెట్ పాయింట్లలో ఎట్లాగో మనం డీటెయిల్ గా రాస్తున్నాం కదా సరిపోతుంది అని అనుకుంటాం. అసలు మన రెజ్యూమేని గ్లాన్స్ చేసి ఒకసారి చూడకపోతే బుల్లెట్ పాయింట్లు ఎంత మంచిగా ఉన్నా కానీ ఏం ఫైదా ఉంటుంది? సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అఫీషియల్ టైటిల్ అండ్ ఇప్పుడు మార్కెటింగ్ కోసం వాడుతున్న ఈ మార్కెటింగ్ టైటిల్ ఈ రెండింటిని సెపరేట్ గా చూడాలి. ఇన్స్టెడ్ ఆఫ్ మన ప్రొఫైల్ డైరెక్ట్ సిస్టమ్స్ ఇంజనీర్ అని రాసుకునే బదులు వీ కెన్ యూజ్ అ నైస్ సర్చబుల్ టైటిల్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ క్యూఏ ఇంజనీర్ ఆర్ నా కేసులో నేను చేసినట్టు బిగ్ డేటా ఇంజనీర్. ఇక్కడ మనం ఏం రోల్ కి టార్గెట్ చేస్తున్నాం అనేది చూసుకొని మన పాత ఎక్స్పీరియన్స్ లా మనం కన్సిస్టెంట్ గా దేని మీద పని చేస్తున్నామో దీనికి ఇప్పుడు ఎట్లా రిలేట్ అవుతుందో చూసుకొని ఆ పేరుని మనం డెఫినెట్ గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో నా రోల్ సిస్టమ్స్ ఇంజనీర్ ఉంటుండే, బట్ నేను అక్కడ చేసింది బిగ్ డేటా ఇంజనీరింగ్. సో ఇప్పుడు నా రెజ్యూమేల రోల్ బిగ్ డేటా ఇంజనీర్ అనే పెట్టుకున్నా. ఇక్కడ హెచ్ఆర్ సిస్టమ్ లో ఏం పేరు ఉంది అనేది పెద్దగా అవసరం పడదు. ఒకవేళ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసినట్టయితే ప్రైమరీ ఐడెంటిటీ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు ఏం రోల్ కోసం ట్రై చేస్తున్నావు, ఎక్కువ ఏం పని చేసినావు అండ్ మార్కెట్ డిమాండ్ దేనికి ఉంది, దీన్ని బట్టి మన మార్కెటింగ్ టైటిల్ సెట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం బుల్లెట్ పాయింట్స్ ఎట్లాగో రాస్తాం కాబట్టి అది మన రోల్ ని మన టైటిల్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాయి. ఇదేదో అబద్ధం చెప్తున్నట్టు కాదు. దిస్ ఇస్ నాట్ లైయింగ్. మనం మన రోల్ ని క్లారిఫై చేస్తున్నాం. అండ్ క్లారిఫైయింగ్ యువర్ రోల్ ఇస్ నాట్ లైయింగ్. మన యాక్చువల్ వర్క్ ని అలైన్ చేసి ఒక సర్చబుల్ టైటిల్ ని మనం వాడుకుంటున్నాం. ఈ పాయింట్ వరకు యూఎస్ లో మొత్తం 3 కంపెనీలలో నా ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ రిక్రూటర్లు నాకు ఎక్కడ ఏం క్వశ్చన్ చేయలేరు. ఇంటర్వ్యూస్ కూడా ఏం ఎఫెక్ట్ కాలేవు. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లలో కూడా ఎక్కడేం ఫ్లాగ్ కాలేదు. మన బ్యాక్గ్రౌండ్ చెక్ అప్పుడు మన కంపెనీ పేరు, అడ్రస్, ఎంప్లాయ్మెంట్ టైప్, పీరియడ్ ఇవన్నీ యాక్యురేట్ ఉండాలి. ఇప్పుడు హెచ్ఆర్ రికార్డ్స్ లో ఒక టైటిల్ ఉండి మనం ఇప్పుడు మార్కెటింగ్ కోసం వేరే టైటిల్ వాడుతున్నట్టయితే అఫీషియల్ టైటిల్ ఇది, బట్ నా ఫంక్షనల్ రోల్ ఇంకా డే టు డే నేను చేసిందంతా ఇది అని చెప్పొచ్చు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లలో ఇది మస్తు నార్మలే. అండ్ ఇప్పుడు రెజ్యూమే అనేది మన పొజిషనింగ్ కోసం మనం వాడుకుంటున్న ఒక డాక్యుమెంట్ రామా. మనం ఇప్పుడు మార్కెట్ కి ఎట్లా కనిపిస్తున్నామో, ఎట్లా ప్రెజెంట్ చేసుకుంటున్నామో మనం కరెక్ట్ గా సెట్ చేయకపోతే మన ఆపర్చునిటీస్ మిస్ అయితేనే ఉంటాయి.